అండ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇవాళ మన డే లాగా వచ్చేసి 54 అన్నమాట. సో ఇప్పుడైతే నేనైతే పొట్టు మొంతా తుఫాన్ అయితే పొట్టు కొట్టింది. ఇవాళ అయితే పొద్దున అయితే లేవలేదు, లేట్ లేచిన టైం అయితే 7:30 పావుదక్కింది అవుతుంది. సో ఇప్పుడైతే నేనైతే మార్కెట్ కి వచ్చిన బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు. మార్కెట్ పబ్లిక్ అయితే బాగానే తక్కువనే ఉన్నారు. సో మార్కెట్ లో కూరగాయలు తీసుకొని మనం అయితే కొంచెం మంచి గ్రీన్ టీ తాగైతే సో ఇంటికి వెళ్ళిపోయి వాకింగ్ చేద్దామంటే అది మొత్తం అంతా బురద. సో వాకింగ్ అయితే చేయట్లేదు. సో మనం అయితే కూరగాయలు తీసుకుని అయితే వెళ్ళిపోదాం. లేదా వచ్చి ఒక పాకులి మార్కెట్ లో కూరగాయలు అయితే ఏమైతే కనబడట్లేదు. అన్ని అవే పాత కూరగాయలు. నా వానం కానట్టే అని పండ్లు అయితే ఖరాబ్ అయినాయి. కొన్ని మురకాలు అయితే ఎలా అయితే మురకాలు అయితే ఖరాబ్ అవుతుంది. కూరగాయలు అయితే సరిగా అయితే లేవు ఇవాళ మార్కెట్ లో. సో ఏం తీసుకోవాలని అర్థం అయితే లేదు. జనాలు కూడా తక్కువనే ఉన్నారు, ఐటమ్ కూడా తక్కువనే వచ్చినాయి. మనకైతే టమాటా అయితే తీసుకున్నాం. టమాటా అయితే 30 రూపాయల కిలో అయితే ఇచ్చారు. ఒక 2 కిలోలు అయితే టమాటాలు అయితే తీసుకున్నా. సో ఇంకా ఇప్పుడైతే మనం అయితే ఇంకా వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం అయితే మొత్తానికి అయితే కూరగాయలు అయితే తీసుకున్నాం. ఇంకా వెళ్ళిపోదాం. టమాటాలు తీసుకున్నా, నిమ్మకాయలు తీసుకున్నా, పెరుగు తీసుకున్నా, పచ్చిమిర్చి తీసుకున్నా. ఇవన్నీ తీసుకున్నా కానీ ఇంకేదో కొద్దిగా మార్కెట్ గా చికెన్ తీసుకున్నాం అనుకుంటున్నా. చూద్దాం మార్కెట్ లో చికెన్ చూసి ఎట్లా అన్నది. సో వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మనం అయితే మార్కెట్కి వచ్చిన కొద్దిగా మటన్ అయితే తీసుకుంటున్నాం. ఒక దగ్గర చాలా రోజుల తర్వాత అయితే మటన్ తింటున్నా. దాదాపుగా అయితే ఒక 4 రోజులు అవుతుంది మటన్ తినక. సో మటన్ అయితే మంచిగా ఉన్నది, తీసుకొని అయితే వెళ్ళిపోదాం ఇంటికి. సో ఇప్పుడైతే మనం అయితే ఒక దగ్గర మటన్ అయితే తీసుకున్నాం. దీని తర్వాత మాకు మంచి ఒక గ్రీన్ టీ దాకా అయితే మనం అయితే ఇంటికి వెళ్ళిపోదాం. మార్కెట్ లో కూడా మంది కూడా లేరు. మొత్తానికి అయితే మార్కెట్ అయితే ఖాళీగా ఉన్నది చూసుకోవచ్చు. ఇంకా ఈ ముంతా తుఫాన్ ఎఫెక్ట్ బాగానే చూపెట్టింది. కానీ ఇవాళ అయితే వర్షం పడతలేదు. అన్ని స్కూళ్ళకి కానీ అన్ని ఆఫీసులకు కానీ అన్నిటికైతే సెలవు అయితే ఇచ్చారు. కానీ ఇవాళ మాత్రం వర్షం అయితే పడతలేదు. సో ఇప్పుడైతే మనం అయితే గ్రీన్ టీ తాగుదాం. సో మళ్ళీ మనం అయితే రాఘవేంద్ర భవన్కి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే మంచి ఒక గ్రీన్ టీ చెప్పినాం. గ్రీన్ టీ చెప్తే సబ్జెక్ట్ గింజలు ఏమో వేసినట్టున్నాడు. 4 రోజుల తర్వాత సబ్జెక్ట్ గింజలు చూస్తున్నారు. రోజు అయితే కామన్ అయితే చెప్పు, ఇవాళ అయితే సబ్జెక్ట్ గింజలు వేసింది స్పెషల్ గా. ఏమో నాకే అర్థం కాలేదు. సో మనం అయితే తాగేద్దాం. ఫస్ట్ బైట్ మీతో పాటు నేను తీసుకుంటున్నా శనార్థుల్లా. బెంగం చెప్తే మంచిగా ఉంది టేస్ట్, డిఫరెంట్ కావడం. మధ్యాహ్నం ఊకేస్తున్నాయి అవి ఎట్లా వస్తున్నాయి. మటన్ అయితే మార్కెట్ లా మంచిగా ఉంది. 12 రోజుల తర్వాత తీసుకున్నాను. మళ్ళీ వాళ్ళు అందరూ వెళ్ళరు, వాళ్ళిద్దరికి వచ్చారు. కానీ మటన్ అయితే బాగుంది. టేస్ట్ ఎట్లా తిన్నాక. సో ఇవాళ అయితే మటన్ తెచ్చా కదా, మా ఇంట్లో మా మేడం అయితే కార్తీక మాసం అని చెప్పి అండనే మొత్తానికి కష్టపడి నేనే ఇంకా వండుకుంటున్నా. ఇవాళ అయితే మటన్ అయితే ఇవాళ నేనే వండేది అయితే నేనే. సో ఇంకా ఎల్లిపాయ కూడా దంచేసిన ఇందాకే. ఇంకా అది ఇది చేసుకుంటున్నా. టోటల్ గా అయితే నేనే చేస్తున్నాను. మొత్తం తప్పట్లేదు. ఇవాళ మనం మటన్ అంటే మామూలు ఉండదు. వచ్చేసి అందరు బాగా అందరు తిన్నాం, అందరం కలిసి కుమ్మేద్దాం. మామూలు ఉండదు. ఈ ఫోన్లోకి వస్తే స్మెల్ అయితే మనం వండితే చూడండి ఒకసారి స్మెల్ ఎట్లా వస్తుంది. ఇది వండేస్తా, వండి తినుకుంటా వీడియో అయితే చాలా చూసేయారు. మొత్తం వీడియో అయితే చివరి వరకు చూడదు. ఆ వీడియో అయితే స్కిప్ చేయకుండా, అలాగే వీడియో అయితే లైక్ చేయరు, షేర్ చేయరు. సో మనం వండితే మామూలు ఉండదు. అది వాళ్ళు వీళ్ళు ఎప్పుడు కాదు, మీరే చెప్తారు. దోశలు 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 6 రోజుల తర్వాత అయితే మటన్ అయితే తింటున్నా. కార్తీక మాసం తింటున్నా. దేవుడు అయితే ఏమనుకోవద్దు దేవుడా. సో మనం దీనికైతే కాంబినేషన్ అయితే దోశ అనమాట. ఇవాళ ఇది టిఫిన్ అనుకోవచ్చు. ఇది లంచ్ టైం అయింది. యాక్చువల్ చెప్పాలంటే పావుదొక పని అయింది. ఫస్ట్ తిన్నాక కొద్దిగా అయితే అన్నం తిందాం. సో మటన్తో అయితే కుమ్మేద్దాం. చలో. సో ఫస్ట్ బయట మీతో పాటు నేను వేడి ఉంది దోశ అయితే తీసుకున్నా. శనార్థుల్లా మటన్ సూప్ తో అయితే మంచిగా ఉంటుంది టేస్ట్. అసలు బాబా ఎక్స్ట్రా అయిపోయింది. మామూలు వంకన మామూలు ఉండదు. అంతే మామూలు తప్పదు. మంచిగా లేకుండా మంచిది అనుకున్నాను. తినాలి మంచిది. బాగా నాకు తినడం కదా, అనడం వచ్చు.
సో తిందాం. పీసులు తిందామంటే నేను పీసులు పెట్టుకున్నాను ఇలా పెట్టుకొని తింటాను. కొంచెం వేడి వేడి. ఆహా, అద్భుత అద్భుత పర్ఫెక్ట్. మంచిగా లాత మ్యాగీ మ్యాగీ అయితే మంచిగా లాతది. మంచి కుక్ అయింది. వా, ఒక పీస్ అయితే కాదు. మంచి కుక్ అయింది. మీ వాళ్ళ అన్నం మనం సాయంత్రం 4 గంటలకు వచ్చిందాం. ఇప్పుడైతే దోశలు తినిపోదాం. చలో తిందాం. సో టైం అయితే 12:30 అవుతుంది. ఇంకా మనం అయితే ఇంకా తిన్నాం ఇందాకే. తిని ఇంకా ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళిపోయి షాప్కి అయితే ఇస్తాం. షాప్ కాడికి పోయి వర్క్ ఉన్నది చేసుకొని మళ్ళీ సాయంత్రం 4 గంటలకు 5 గంటల తినడానికి కదా. చలో. సో ఇప్పుడు టైం అయితే 7:45 అవుతుంది. మనం అయితే ఇంకా షాప్ బంద్ చేసాం ఇందాకే. ఇప్పుడు అయితే మనం అయితే ఒక ఎగ్జిబిషన్ ఉన్నది మన సిరిసిల్లలో. ఒకటి ఆటో నగర్ లో అయితే ఒక ఎగ్జిబిషన్ పడ్డది. అదైతే చూద్దామని అయితే వెళ్తున్నాం. సో నిన్న మొన్న వర్షం పడ్డది కదా, ఆ వర్షానికి ఉన్నదో లేదో తెలియదు. కానీ అయితే ఎలానైతే వెళ్దాం చూద్దాం. ఉన్నదంటే ఎగ్జిబిషన్ చూద్దాం, లేదంటే రిటర్న్ వచ్చేద్దాం. ఇప్పుడైతే షాప్ బంద్ చేసినాయి. ఇంటికి వెళ్ళి మా మేడం అయితే తీసుకుని వెళ్తా. సో ఇప్పుడు టైం అయితే ఇంకో 8:10 అయితే మనం అయితే ఫ్యామిలీతో అయితే రెడీ అయినాం. మనం ఆ ఎగ్జిబిషన్ పోతా అని చెప్పా కదా, ఆటో నగర్ లో ఎగ్జిబిషన్ కు ఆడికైతే ప్రిపేర్ అయినా, రెడీ అయినా, బండి మీద అవుతున్నా. సో పోదాం. సో మనం ఇప్పుడైతే ఇంకో ఎగ్జిబిషన్ కాడికి వచ్చాం. ఎగ్జిబిషన్ ఉన్నదనుకుని ఆశతో వస్తే ఇక్కడ మాత్రం నిరాశ మిగిలింది. చూసుకోవచ్చు ఇంకో బ్యాక్గ్రౌండ్ లో ఇంకో ఎగ్జిబిషన్ మొత్తం తీసేసారు వాళ్ళు, మొత్తం చదివేసారట ఇక్కడ ఎక్కడ. పక్క పంట అయితే చిన్నది ఒకటి. ఏ షాప్ ఇది? బట్టల షాప్, స్వెటర్ షాప్ అయితే పడ్డది, కానీ ఎగ్జిబిషన్ అయితే క్లోజ్ అయిపోయింది. పక్క పంట చూసుకోవచ్చు ఇది. సో ఇంక ఎగ్జిబిషన్ లేదన్నమాట. ఇంక మనం అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. బయటకి వెళ్ళాను పోదామా? అంతేనా? సరే.